ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది విశ్వవసునామ సంవత్సరంలో అందరూ చాలా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి కావాల్సినటువంటివి ఏమిటి? మంచి చక్కటి ఆరోగ్యం. మొట్టమొదటిగా ఆరోగ్యం కావాలంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని మన రాశి వాళ్ళు ఏం చేయాలి? దాని తర్వాత ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ధనం అందరికీ సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఒక చక్కటి గృహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఈ అంశాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ దేవీ దేవతల్ని ఆరాధిస్తే బాగుంటుంది. మరియు అదేవిధంగా ఎక్కడ ఇటువంటి విషయాల్లో రాంగ్ స్టెప్ పడకుండా ఏం చేయాలి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ రుణరోగ శత్రు బాధలు తగ్గాలి అంటే ఎక్కువగా స్కందుని ఆరాధించడము మరియు అమ్మవారి యొక్క నామాల్లో శ్రీమాత్రై నమః అనే నామస్మరణ. సహజంగా కూడా మీకు శ్రీమాత్రై నమః అనే నామస్మరణ లైఫ్ లాంగ్ రెమెడీ. మీకు చెప్పాలంటే లలితా సహస్రనామాలు చదువుకోవడం కూడా లైఫ్ లాంగ్ రెమెడీ మిథునం వారికి. దీంతోపాటు కుజుడి యొక్క ప్రభావం తగ్గాలి. ఎందుకంటే ఇక్కడ మిథున లగ్నం వారు ఎంత తెలివిగా ఉంటారో అగ్రెసివ్ అనే పాయింట్లోకి వెళ్తే వీళ్ళ లైఫ్ అంతా ఆపదల్లో పడుతూ ఉంటుంది. కాబట్టి ఆపదల్లో పడకుండా ఉండాలి అని అంటే కనుక మీరు చేయవలసింది ఏంటంటే మెయిన్గా ఇక్కడ కందులు దానంగా ఇవ్వడము, అదేవిధంగా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, ఇవి మీకు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కుజగ్రహము, మిథున లగ్నానికి కుజగ్రహ సంబంధం ఏదైతే ఉందో పంచమ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి, అదేవిధంగా లాభాధిపతిని, ధనస్థానాలని చూసుకున్నట్లయితే మీకు కొద్దిగా ఈ సంవత్సరం మొదట్లో కొంచెం ఫైనాన్షియల్గా కానివ్వండి కొంత శత్రుత్వాలు గొడవలు ఉన్నప్పటికీ మీరు ఎక్కువగా గౌరీ ఆరాధన, ఓం గౌరీదేవి అయిన నమః లేదా చంద్రగ్రహం దగ్గర దీపారాధన మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. అయితే కొంతమందికి ఫైనాన్షియల్గా దశలు మహాదశలు బాగుంటే ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. చాలామంది అంటుంటారు ఏమంటే ఏ పూజలు చేయట్లేదా, నాకు బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు. అతనికి బాగా కలిసి వస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మల్లో బాగా పుణ్యం చేశాడు, ఆ పుణ్యఫలం వస్తుంది. మరి ఇప్పుడు ఎలాగండి? మరి నాకు కలిసి రావాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని నమః చేసుకోండి. ఖచ్చితంగా కలిసి రావడం జరుగుతుంది ధనపరంగా. మరి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే వివాహ సంబంధాలు చక్కగా ఇంకా బాగా కుదరాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయుడిని ఆరాధించడము, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. ఈ నామము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఉంటుంటాయి, దానికి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఉద్యోగం చేంజ్ ఉంటుంది. ఓకే రైట్, నేను చేంజ్ అయినా సరే నేను ఏం చేయాలి? ఈ ఇయర్ దీనికి ప్రిపేర్ అయ్యి మీరు సరిగ్గా ఈ మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది. చాలామందికి మరి జాతకం ఉండదు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు రాయరు. కొంతమంది పెద్దవాళ్ళు రాసినవా మిస్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి రాశి తెలియదు, నక్షత్రము, లగ్నం ఏమీ తెలియదు అని మేము ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు అయోమయంలో ఉంటారు. ఏదైనా పని అవ్వకపోతే ఏళ్ళనాడు శని నడుస్తుందా, నా జాతకం తెలియదు కదా, సర్పదోషం ఉందేమో, లేకపోతే ఇంకోటి ఏదో బ్యాడ్ మహాదశ నడుస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మరి తెలియని వారు ఒక టెక్నిక్ పాటించి మీరు ఆ రోజుల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగా మనకి మొత్తం వారానికి 7 రోజులు, ఆ 7 రోజుల్ని 7 గ్రహాలుగా 9 గ్రహాలుగా కూడా అనువదించుకోవచ్చు. అలాగే 7కి 9 ఎలాగా అంటే మనకి 7 వారాలకి తీసుకుంటే ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారము బుధుడు, గురువారము గురువు, అదేవిధంగా శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. అయిపోయాయి 7 గ్రహాలు అయిపోయి ఇంకా 2 మిగిలాయి, రాహువు కేతువు. వాటిని శనివారానికి రాహువుని, మంగళవారానికి కేతువుని తీసుకొని మీ జీవితంలో కనుక కొంతమందికి చూడండి పలానా రోజులే నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, ఆదివారాలు అంటారు, సోమవారాలు అంటారు, శుక్రవారం నాకు కలిసి రాలేదంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా మీకు జాతకం తెలియదు కానీ మీ జన్మజాతకంలో ఆ గ్రహం బాగుండకపోయి ఉండొచ్చు.
అందుకని మీరు ఏం చేస్తారు, మీకు ఏ రోజులైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అన్ని పనులు అనట్లేదండి, నిత్యం చేసే జాబులు బిజినెస్ల గురించి మాట్లాడట్లేదు. ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, లేకపోతే ఒక చూడండి కొన్నిసార్లు మనం ఎవరికైనా సరే ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, పెళ్ళి కానీ, ఒక వ్యాపారం ప్రారంభించడం కానీ, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఎందుకో సోమవారాలు పనికి రావట్లేదండి, లేకపోతే నాకు ఎందుకో శనివారం కలిసి రాలేదండి, నాకు ఎందుకో శుక్రవారం కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఎప్పుడు నాకు ఇలా నష్టం ఆ రోజే అయిందండి అని. అలాంటివి అవాయిడ్ చేయండి, చాలా సింపుల్. ఎందుకంటే మీకు ఆ ప్లానెట్ ఆ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రారంభించడం మీకు మంచిది కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ వీటితో పాటు మీరు చేయవలసినటువంటిది, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు పుణ్యము పెరిగి ధనప్రాప్తి కలగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః చేయండి, అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అలాగే మరి ఏమండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నా జాతకం తెలియదు, ఏ గ్రహానికి చేసుకోవాలో తెలియట్లేదు అంటే సింపుల్గా ఏమీ లేదు. బుధవారాలు బుధగ్రహానికి, కేతుగ్రహానికి, కుజగ్రహానికి దీపం పెట్టి చక్కగా మీరు రోజుకొక్క అరగంట సేపు కనీసం ఓం అపర్ణాయే నమః అని చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీ యొక్క లైఫ్లో నేనేమి చేస్తే ఈ అప్పు తీరుతుంది, నేను ఎట్లా ప్రోగ్రెస్ అయితే నాకు ధనాదాయం పెరిగి ఈ అప్పుని నేను తీర్చగలుగుతాను అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటిగా అమ్మవారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరి జాతకం లేదు కానీ వివాహ సంబంధాలు ఏమో కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. జాతకం ఉన్నా లేకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం కుదరట్లేదంటే మీకు 3 పాయింట్లు. మీకు లేట్ మ్యారేజ్ యోగం ఉంటుంది, లేదా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఉదయం 6:30కి సూర్యోదయం, నేను రాత్రి 10 గంటల నుంచి 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ప్రతిసారి తలుపులు తెరిచేసి ఈస్ట్ వైపు సూర్యుడు రాలేదని బాధపడడం వల్ల అర్థం లేదు. ఎలా అయితే ఉదయం 6:30కి సూర్యోదయం అవుతుందో ఆ వ్యక్తికి వివాహ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు వస్తూ ఉంటాయి. అందులో మీరు మీకు తగినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకుంటూ ఆ గడియలు ఒక్కోసారి కొంతమందికి బలంగా లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా ఒక సంబంధం కూడా సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి మీద పూర్తిగా భారం వేస్తూ మీ నమ్మకాలు అంటే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా అమ్మవారి మీకు సరైనటువంటి వరుణ్ణి చూపిస్తుంది. ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో కూడా అనేక ఘట్టాల్లో అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్తుంది కాళిదాసు గురించి, అతను నా భక్తుడు, నా అంశ నుంచే వస్తాడు అని. అదేవిధంగా చాలా దేవీ భాగవతంలో ఉండేటువంటి చాలా వృత్తాంతాల్లో పలానా వ్యక్తులకి కల్లోకి వచ్చి చెప్పడం, ఇది చేయమని చెప్పడం అనేటువంటిది ఉంది. అంటే ఏమిటి, అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. అయితే మీకు అనిపించవచ్చు ఏమంటే అమ్మవారి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కానీ ఎక్కడో మాకేదో కష్టం వస్తుందండి అంటే, ఇంకా పెద్ద కష్టం రావాల్సినటువంటిది చిన్న కష్టంతో అమ్మవారు తీస్తుంది. అది మనకి తెలియక చిన్న కష్టాలు కూడా అయ్యో కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు సంధ్యావందనం చేస్తున్నాను అనుకుంటారు. అంతకంటే ఒక 100,000 రెట్లు పెద్ద కష్టం రావాల్సింది తీసేస్తుంది. లేదా కొన్నిసార్లు అమ్మవారు ఏం చేస్తుందంటే ఇంకా ఈ జీవుడికి ఈ జన్మచక్రంలో తిరగడం అనవసరం అని చెప్పని ఏదైతే ఉందో ఈ జన్మలోనే ఇప్పుడుండే పీరియడ్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయేలా చేయించేస్తుంది కూడా. అది మనకు తెలియక అజ్ఞానంలో అయ్యో నాకు ఇంకా కష్టం ఉంది ఏంటి, నేను ఇంకా ఇబ్బంది పడుతున్నానేంటి, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటివన్నీ మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది చేయకండి. నిత్యము మీకు ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నా కొన్ని పద్ధతులు పాటించండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఏమిటది అంటే నిత్య దీపారాధన, ఉదయం సాయంత్రం దీపం వెలిగించి చక్కగా ఒక 10 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చోండి చాలు. అమ్మవారిని స్మరణ చేయండి, శ్రీమాత్రే నమః సరిపోతుంది. రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా రోజు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఏదో పని పడింది ఊరు వెళ్ళాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్, బట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఆరాలో ఏదైతే ఉందో నవగ్రహాలు పనిచేసే స్థితి ఆరా మీద పనిచేస్తుంటుంది ఎక్కువగా. ఫస్ట్ ఆరా క్లియర్గా ఉంటుంది. మూడవది, దేశీవాలి గోవుల సంరక్షణకి పాటుపడండి, గోవులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి. సకల దేవతలు ఉండేటువంటి స్థలం గోవు, అదొకటి చేయండి. అదేవిధంగా మీ పెద్దలని గౌరవించడము, అదేవిధంగా మీ దేవతారాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. చేయండి, 100% మీకు ఫలితం పాజిటివ్గా వచ్చి తీరుతుంది.